హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కౌసల్య టైలరింగ్. ఈరోజు మనము బ్యాక్ నెక్ సింపుల్గా డిజైన్ చేసుకుందాం. ముందుగా వెనక పార్ట్ వరకు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్, బ్లౌజ్ పీస్ రెండు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. తర్వాత దానికి ఆపోజిట్ కలర్ తీసుకొని దాన్ని కట్ మోడల్ టైప్లో రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత దాన్ని జాకెట్ నెక్ కొలతలు చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీసు, బ్లౌజ్ పీస్ రెండు జాయిన్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకున్న తర్వాత మనం ఆపోజిట్ కలర్ కట్ చేసుకున్నాం కదండి, అది దానికి బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ముడతలు రాకుండా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దానికి ఆపోజిట్, ఆ రెండిటికి ఆపోజిట్ కలర్ గోల్డ్ కలర్ మనం లేస్ తీసుకొని ఆ కట్ మోడల్, ఆ డిజైన్ ఎలా కట్ చేసామో అలా వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఒక కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టేసుకోవాలి. డబల్ కుట్టేసుకున్న తర్వాత చీరలో ఒక 1/2 ఇంచ్ పీస్ తీసుకొని దాన్ని పైపింగ్ లాగా వేసుకోవాలి. థ్రెడ్ పెట్టుకొని పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసానండి. పైపింగ్ వేసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం కట్ ఇచ్చుకోవాలి. తర్వాత నడుముకి, చేతి పనికి కొంచెం 2 ఇంచులు కట్ చేసుకొని చేతి పనికి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది.